నామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో టీటీడీ మన నియోజకవర్గంలో వేగివారిపాలెం మన సోమిశెట్టి ఆంజనేయులు గారి ఆ గ్రౌండ్స్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని మనం 14వ తారీఖున జరుపుకోబోతున్నాం. తిరుమల నుంచి సుమారు ఒక 50 మంది అర్చకులు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఎంతో శాస్త్రయుక్తంగా నిర్వహించడం, అది మనకి నిజంగా చాలా గొప్ప గౌరవంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. సోమిశెట్టి ఆంజనేయులు గారు వారు నా దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనివాస కళ్యాణం నేను చేసుకోవాలని అనుకుంటున్నాను, టీటీడీ నుంచి మీరు వారితో మాట్లాడి ఈ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి నా దృష్టికి తీసుకురావటం, దాన్ని టీటీడీ వారికి దృష్టికి తీసుకెళ్ళటం, అన్ని అరేంజ్మెంట్స్ వారు చేసుకొని అన్ని ఖర్చులు వారు భరించుకొని శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి ఆయన ముందుకు రావటం నిజంగా మన నియోజకవర్గంలో వారిని అభినందించదగ్గ వారే. సోమిశెట్టి ఆంజనేయులు వారి దంపతులు ఈ కార్యక్రమానికి మనకు ముందుకు రావటం, మనకు మరొక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో జరుపుకోవడం. ఇటీవల కాలంలో మనం కళ్యాణం శ్రీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని జరుపుకున్నాం. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు రావటం, భక్తులందరూ కూడా వచ్చే భక్తులందరినీ కూడా ప్రహ్లాదంతో ఆయన సరిపోల్చటం, ఇవన్నీ కూడా మనం గమనించాము. ఆధ్యాత్మికంగా మనం చాలా రకాలైన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు సోమిశెట్టి ఆంజనేయులు గారు వారి సతీమణి కలిసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకోవటానికి మన ముందుకు వచ్చారు. 10,000 మంది సుమారుగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రావాలి, ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క భక్తునికి ఉందనే మాట నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 14వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో 2 గంటలు సాగే భక్తి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు అవ్వాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు దానిలో భాగంగా మనం ప్రచార రథాలను మనం వేరువేరు ప్రాంతాలకి, గ్రామాలకి పంపించి ప్రజలకి ఈ సమాచారం అందేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సోషల్ మీడియా మాధ్యమాలు చాలా స్ట్రాంగ్గా ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తప్పనిసరిగా 14వ తారీఖున జరిగే కళ్యాణం శ్రీనివాసుని యొక్క కళ్యాణానికి, అది తిరుపతి వెళ్ళటం అంటే చాలా కష్టంతో కూడిన, లేకపోతే దూర భారాలు ఉన్నాయి కొన్ని, అయితే అది మన దగ్గరే ఒక అరేంజ్మెంట్ పెట్టుకొని వారు మన సోమిశెట్టి ఆంజనేయులు గారు వారు ముందుకొచ్చి వారి సతీమణితో సమేతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నేను వారిని అభినందిస్తూ, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు మరొకసారి వారికి అభినందిస్తూ, తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని 14వ తారీఖు 4 గంటలకి అందరూ కూడా సోమిశెట్టి వారి గ్రౌండ్స్ ఈ వేగివారిపాలెంలో హాజరవుతారని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ వరప్రసాద్ గారికి, మరి ఈ తాటిపాక వేగివారిపాలెం గ్రామంలో లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయిస్తున్నటువంటి శ్రీ సోమిశెట్టి ఆంజనేయులు గారి దంపతులు, నాగరాజు గారు, అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఈ 14వ తారీఖు సాయంకాలం వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ ప్రాంతంలో గత 8 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరగటం అనేది చాలా అపూర్వమైనటువంటి ఘట్టం. గతంలో చూసాం, నిన్నే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చాను. ఈ కార్యక్రమం ఎందుకంటే చాలా ప్రజల్లో
మంచి కోరిక కోరుతున్నారు. మా అన్నగారు వరప్రసాద్ గారు పూర్వం అంతగా భక్తి భావాలతో ఉండే వ్యక్తి కాదు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలిశాను. ఇప్పుడు ఆయన చూస్తుంటే ఒక పీఠాధిపతిలాగా ఈ రాజోల్ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం భక్తితో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనసు నుంచి పుట్టుకొచ్చినటువంటి భక్తితో ఇన్వాల్వ్ అయ్యి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని బాగా నువ్వు ఎంత బాగా చేస్తే అంత మంచిదన్న నీ జీవితానికంటే అంత గొప్పగా అంతర్వేదిలో కార్యక్రమాలు చేస్తున్నారు. రెండోది వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం కార్యక్రమాన్ని కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని బాగా జరిగేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇది భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు. రెండు కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం దైవభక్తితో. ఎందుకంటే అంతర్వేది లక్ష్మీనరసింహ పుణ్యమంట రాజోల ప్రాంతానికి తుఫాన్లు కానీ వరదలు కానీ ఏమీ వచ్చి నష్టం చేకూర్చే పరిస్థితి లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎక్కడైతే చేస్తారో లోక కళ్యాణం అక్కడ ప్రజలకి సుఖశాంతులతో పాటు పాడి పంటలు బాగుంటాయి. ఏ రకమైనటువంటి కక్ష కార్పణ్యాలకు అతీతంగా ఈ నియోజకవర్గం ఉంటుంది. కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమం. ఆ కుటుంబం పూర్తిగా ఖర్చు భరించినప్పటికీ కూడా మనందరి క్షేమం కోరి ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతం యొక్క సంక్షేమం, ప్రజల యొక్క భోగభాగ్యాల కోసం అనేక రకాలుగా ఆశించి చేస్తున్నటువంటి మన కార్యక్రమం. అంటే కార్యక్రమం ఆశించే వ్యక్తి మనసులో అది లేకపోయినా కొన్ని కార్యక్రమాలకు అది కార్యరూపం అవుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో ఈ ప్రాంతమే కాకుండా ఈ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మేము కోరుతున్నాం. అందులో మరి అన్నగారు వచ్చి వరప్రసాద్ గారు భుజస్కంధాల మీద వేసుకుని ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నందుకు అది ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండగా అందరూ అడిగేవారు, ఆయన ఇక్కడ అంతర్వేది ఉంది, గతంలో గొడవ జరిగింది, దీన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళగలుగుతారా అన్నారు. ఆయన ప్రతి పీఠాధిపతితో మాట్లాడుతున్నారు అంతర్వేది గుడి డెవలప్మెంట్ కోసం, ఇక్కడ గుడి నిర్మాణం కోసం, పుష్కరాల్లో ఎక్కువ గ్రాంట్లు తీసుకురావడం కోసం ప్రతి కార్యక్రమాన్ని ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. అభివృద్ధి విషయాల్లో కానీ అంటే కాదంటే మా ఇంటికి వచ్చి టీ తాగట్లేదని చాలా మంది బాధపడతారు. అన్నగారు కూడా అందరింటికి వెళ్ళి టీలు తాగుతుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా టీ తాగినా తాకపోతే వెళ్ళి ఆ గ్లాస్ టచ్ చేసి రావాలి. అంచేత ఇది మంచి కార్యక్రమం. అందులో ఏంటంటే ఆయన అక్కడే కూర్చున్నాడు, ఇచ్చిన కాగితం మీద లెటర్ పెడుతున్నాడు, ఆ నిధులు తేవడం కోసం ఆలోచిస్తున్నాడు. అది అయ్యిందా లేదా చూస్తాను. నేను చాలా మీటింగ్లో పక్కన కూర్చొని చూశాను. ఒక కార్యక్రమం అయ్యే లోపల ఈ కార్యక్రమం ఎండింగ్ లోపల మీరు నాకు ఏం శాంక్షన్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, ఆ మెసేజ్ వచ్చిన వెంటనే చదివి ఇప్పుడే శాంక్షన్ అయింది, నేను పెట్టినటువంటి లెటర్ మీకు గ్రాంట్ వచ్చిందని చెప్పడం జరుగుతుంది. అది ఒక అధికారిగా ఉండేటువంటి ఆయన కొన్ని అనుభవాన్ని ఉపయోగించుకొని ఆయన చేస్తున్న కార్యక్రమంలో అంటే అధికారిగా కొంచెం రాజకీయం పులుముకున్నప్పుడు కొంచెం రాజకీయ పనులు కూడా చేయాలి. కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి దగ్గరికి మీరు అక్కడ పొద్దున ఆఫీసులో కూర్చొని మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళండి, కొన్ని సమస్యలు దూరం అవుతాయి. అంచేతని మీరు అక్కడ దైవకార్యం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ మీద నిందలు పోతాయి. ఇంకొక దైవ కార్యక్రమం చేస్తున్నారు, ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్నటువంటి నీలి మేఘాలు ఏవైతే కక్ష కార్పణ్యాలతో మిమ్మల్ని నింద చేయాలి, ఇది చేయాలి అది చేయాలి అనుకున్న వాళ్ళు కూడా అంతరించిపోయే పరిస్థితి ఉంటుంది. రెండు దైవ కార్యక్రమాలు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి సస్య కార్యక్రమాలు చేశారు. ఇంకోటి అతిపెద్ద కార్యక్రమం ఈ మార్చి లోపల ఆయన చేతుల మీదుగా ఇక్కడ జరగబోతోంది. అది ఇప్పుడు అనౌన్స్ చేసేది కాదు, కానీ అది భారీ ఎత్తు కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ ఆయన పూర్వజన్మ సుకృతం, ఆయన కుటుంబం చేసుకున్న తల్లిదండ్రులు చేసిన పుణ్యం, ఆయన ఇక్కడ శాసనసభ్యుడై మళ్ళీ దైవ కార్యక్రమాలతో ముడిపడే అంటే దేవవరం కానీ ఇంటి పేరు వాళ్ళకి కానీ ఆ రామరాజానికి దిండి వాళ్ళకి కానీ దైవభక్తి ఉండదు. కానీ ఈయనకి మరి మా వదిన గారి పుణ్యం అంట కొన్ని వచ్చేవో లేదు, మరి పూర్వజన్మ సుకృతం తెలియదు. కానీ మంచి కార్యక్రమం చేసి రాజోల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత రీతిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పుస్తకాలు కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది కదా, దాన్ని కూడా అందరినీ ఆకర్షించే రీతిగా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఆయన కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇంకా మంచి ఉన్నతమైనటువంటి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో పత్రిక వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంచేతంటే ఈ ప్రాంతంలో సమస్యలు అంటే అలాంటి సమస్యను రాయని కానీ తగులు రాయకండి. ఎందుకంటే తగుల వల్ల రాజకీయంగా చేసేది ఏమి ఉండదు. దైవ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మాకు తిరుపతి లేఖలు అడిగేటువంటి పత్రికా విలేకరులు ఉన్నారు. అన్నగారు దయచేసి ప్రతి నెలకి 2-3 విలేకరులు తిరుపతి పంపించండి. మనకి వాళ్ళకు కూడా దైవభక్తులు చాలా మంది దైవభక్తులు ఉన్నారు. మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీ అన్నగారు చెప్పండి చెప్పి వేదిక లేదు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎలాగైతే మీరు అంతర్వేది స్వామి కార్యక్రమాన్ని
ప్రపంచానికి పరిచయం చేసి ప్రచారం చేశారో, అలాగే లోక కళ్యాణం చేసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లిన పత్రికా రంగం ద్వారా వీరు విస్తృత ప్రచారించి సోషల్ మీడియా ద్వారా పత్రికా రంగం ద్వారా నిరంతరం ఏదో ఒక ఐటమ్ రాయండి, ప్రజలు చూస్తున్నారు. ఎక్కువ శాతం 10 కాదు 10 కంటే ఎక్కువ మంది, 10,000 మంది కంటే ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో వస్తారు. ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ భరించగల శక్తి సోమశేఖర్ రాజేంద్ర గారికి ఆ భగవంతుడు ఇచ్చారు. తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని కోరుతున్నాను.